నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. విద్యకు వైద్యానికి ప్రధాన భాగస్వామ్యం కల్పిస్తూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆసుపత్రిలో వార్డులో ఏర్పాటు చేసిన ఏసీలను, ఓపీలు నమోదు చేసేందుకు ట్యాబులను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా లాప్రోస్కోపిక్ విధానంలో గైనకాలజిస్టులకు శిక్షణ ఇప్పించి త్వరలో లాప్రోస్కోపిక్ విధానంలో కార్పొరేట్ ధీటుగా వైద్య సేవలు అందిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ క్యాన్సర్ పరీక్షలు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే దిశగా ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వ వైద్యులు చక్కటి సేవలు అందిస్తున్నారని ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, అలాగే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ప్రత్యేకమైనటువంటి పథకం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సంబంధించి అంటే ఏబిడిఎం అంటారు. అది పేషెంట్ని రిజిస్టర్ చేసుకోవడానికి మనకి ప్రభుత్వం నుంచి 2 ట్యాబ్స్, అంటే మీకు అందరికీ తెలుసు, కంప్యూటర్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, వాటిలో సాఫిస్టికేటెడ్గా ఉండే చిన్నవి 2 ట్యాబ్స్ మనకు ప్రభుత్వం సరఫరా చేయడం జరిగింది. నిమిత్తము ఒక 4 ఏసీలు కూడా ప్రభుత్వ నిధుల నుంచి సరఫరా చేయడం జరిగింది. వాటిని పైన ఇన్ పేషెంట్స్ ఉంటే వార్డులో ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ట్యాబ్స్ని అలాగే ఆ ఏసీలని కూడా గౌరవ శాసనసభ్యులు వారు మరియు మన హెచ్డిఎస్ మెంబర్స్ ద్వారా ఇనాగరేట్ చేయాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు వారిని కోరుతూ, ఈరోజు ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు, వాటిని ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యం అందివ్వాలి, తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. మరో పక్కన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ముందుగా అసలు రోగాలు రాకుండానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలనేది కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాని గురించి మొన్నట బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 1,04,00,00,000 రూపాయలు ఇవాళ వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా ప్రధానంగా క్యాన్సర్కి సంబంధించిన 17 రకాలైన మందులు కానీ, డయాబెటీస్కి సంబంధించిన షుగర్ వ్యాధికి సంబంధించిన మందులపైన కానీ పూర్తిగా రాయితీలు ఇవ్వడం జరిగింది, ట్యాక్స్ రాయితీ. అదేవిధంగా ప్రాచీన వైద్యాన్ని మరలా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 3 ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్, అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద అని, ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనే 3 ఇన్స్టిట్యూట్స్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, ప్రాచీన వైద్యాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాలనేది ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈరోజు అనపర్తి ఏరియా ఆసుపత్రిలో కొన్ని డిజిటల్ ఎక్విప్మెంట్, అదేవిధంగా ఏసీస్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆన్లైన్ రిజిస్టర్ కోసం ఇక్కడ ట్యాబ్స్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ పేషెంట్స్కి రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏసీస్ని కూడా పంపించింది. ఆ ఏసీస్ని కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు, ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక్కడ పేదలకు అందాలనే ఉద్దేశంతో ఇవాళ లాప్రోస్కోపిక్ ట్యూబిక్ని కూడా చేయడం కోసం ఆ మిషనరీని కూడా పంపించడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ కూడా ఇవాళ హాస్పిటల్కి చేరింది. తొందరలోనే ఇక్కడ ఎవరైతే గైనకాలజిస్ట్ ఉన్నారో వాళ్ళు లాప్రోస్కోపిక్ పైన అధ్యయనం చేసి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని తొందరలోనే ఇక్కడ లాప్రోస్కోపిక్ ట్యూబిక్ని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇవాళ విద్యా వైద్యానికి ప్రధానమైన భాగస్వామ్యం ఉండే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం కూడా సాంప్రదాయ వైద్యాన్ని కూడా ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ ఆయుర్వేదాన్ని కూడా ప్రోత్సహిస్తూ హోమియోపతిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం అందరికీ క్యాన్సర్ టెస్టులు చేయడం ద్వారా
ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉంది. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఏరియా ఆసుపత్రిలో అటు ప్రభుత్వ వైద్యులు కానీ సిబ్బంది కానీ చక్కటి సేవలు అందిస్తా ఉన్నారు. ఈ సేవలను వినియోగించుకోమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు.